హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేస్తున్నా అండి. ఎలా కట్ చేస్తానో చూడండి. ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచు లైన్ పెట్టుకోవాలి, మార్కింగ్ పెట్టుకోవాలండి. తర్వాతకి ఇక్కడ కింద మనకి వెనక సైడ్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ నుంచి షోల్డర్ వరకు ఇట్లా పట్టుకొని ఇట్లా పెట్టుకోవాలండి. ఇట్లా జాకెట్ పైన మనం లైనింగ్ వేసుకున్నాం కదా, ఆ లైనింగ్ పైన పెట్టుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఏమో మనకి ఎంత ఉందో అంత పెట్టుకోవాలి, దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలండి కుట్టు కోసం. తర్వాత బ్లౌజ్ ఇలా పరుచుకొని మనకు అంత డౌట్ ఉంటే చాలా ఈజీగానే ఉంటుందండి. బోట్ నెక్ బ్లౌజ్ కంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇట్లా పరుచుకొని మనకి ఎంత కావాలో అంత పెట్టుకుంటూ రావాలండి. ఇటు చూడండి, నేను నెక్ ఎంత పెడుతున్నా మీకు ఇలా జాకెట్ల లైనింగ్ మీద పెట్టి చూపిస్తున్నా, మళ్ళీ తర్వాతకి టేప్ కొలతతో కూడా చూపిస్తానండి. ఇదిగో ఇక్కడ షోల్డర్కి కొంచెం తీసుకొని కుట్లకి హాఫ్ ఇంచ్ వదిలేసా, ఇంకా నార్మల్గా మనకి ఎంత కుట్టుకు పడుతుందో అంత పెట్టానండి. ఇక్కడ సైడ్లకు అయితే జాయింట్ పడుతుంది, జాయింట్ తర్వాత వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను నెక్కు 3 పెడుతున్నా అండి, ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి 3 పెడుతున్నా. షోల్డర్కి అయితే ఇక బ్లౌజ్కి 3.5 ఉంది, బ్లౌజ్కి 3.5. మనం బ్లౌజ్ లేకుండా కూడా కొలుచుకోవాలంటే ఇట్లా టేప్తో కొలుచుకోవాలండి. చూసారా, నేను ఫస్ట్ ఎంత పెట్టినానో ఇప్పుడు కూడా అంతే వచ్చింది. మీకు అర్థం అవ్వాలని మళ్ళీ బ్లౌజ్తో చూపిస్తున్నా. ఇక్కడైతే బోట్ నెక్ కాబట్టి మనది నార్మల్ నెక్ ఏమో నెక్ అని కాదు, సంక నార్మల్దేమో సంక చిన్నగా ఉంటుంది, అంటే 6 ఉన్నది అనుకో, బోట్ నెక్కి 7 ఉంటుంది, అంటే ఒక 1 ఇంచ్ పెరుగుతుందండి. ఇంకా తర్వాతకి ఇట్లా నెక్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ ఏం నేను ముట్టనండి, ఓన్లీ ఇట్లా డ్రా చేసుకొని పెట్టుకుంటున్నా. తర్వాతకి క్యాన్వాస్ పేపర్ మీద డిజైన్ పెడతా కాబట్టి ఓన్లీ అట్లా వేసుకున్నా. మళ్ళీ డబల్ ఫోల్డింగ్ ఎందుకు వేసుకున్నా అంటే ఫ్రంట్ బ్యాక్ ఒకటే ఉంటుంది కదండి మనకి, బోట్ నెక్ అంటే ఫ్రంట్ బ్యాక్ ఒకటే ఉంటుంది కాబట్టి అట్లా వేసుకొని ఇక్కడ జాయింట్ ఎంత పడుతుందో అని చూసుకున్నా. చూసారా, జాయింట్ ఇంత పడుతుంది, ఇంకా అది కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను నెక్ ఏది టచ్ చేయను, ఇక్కడ సంకకు 1 ఇంచ్ పెట్టానండి. 1 ఇంచ్ ఇట్లా మార్కింగ్ వేసుకొని ఇట్లా రౌండ్ గీయాలి. చూసారా, మీరు కరెక్ట్ 1 ఇంచ్ వచ్చింది. ఇట్లా రౌండ్ మార్కింగ్ వేసిన తర్వాతకి యాస్టీజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటూ పోవాలండి. నెక్ అయితే కట్ చేయొద్దు, ఓన్లీ సంక కాడికి కట్ చేయాలి. ఎందుకంటే నెక్ ఎందుకు కట్ చేస్తలేను అంటే, నెక్ అనేది మళ్ళీ ఇప్పుడు వెనకాల వేరే అంటే బ్యాక్ వేరే ఉంటుంది, ఫ్రంట్ వేరే ఉంటుంది కదా, సంక మాత్రం ఫ్రంట్ బ్యాక్ ఒకేలా ఉంటుంది కాబట్టి ఏ బ్లౌజ్కైనా సరే ఫస్ట్ ఇట్లా సంక ఒకటి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సెంటర్ తీస్తున్నా, అంటే బ్యాక్ ఫ్రంట్ సపరేట్ తీస్తున్నా. సపరేట్ తీసి ఇప్పుడు ఏ నెక్ ఏమంటారు, ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ ఇచ్చి ఇది వెనక్కి నెక్ అని ఇట్లా గీసి చూపించా శాంపుల్గా. ఇదైతే డిజైన్ కాదు, ఇదేమో ఫ్రంట్ నెక్, ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్కి నేను మనం 3 తీసుకున్నాం కదా, వెనకాల నెక్కి కూడా నెక్ ఇక్కడ కూడా 3 తీసుకున్నా. హైట్ ఏమో 3.5 తీసుకున్నా, ఎందుకంటే కొంచెం ఇది ముందల చిన్నగానే వస్తుంది కదండి నెక్. మ్యాక్సిమం చాలామంది 3 తీసుకుంటారు, ఇంకా మనకి కొంచెం కిందికి ఉండాలి కాబట్టి నేను 3.5 తీసుకున్నాను. ఇంకా షోల్డర్ యాక్చువల్గా 3.5 ఉంటుంది అది. ఇంక ఇట్లా గీసుకొని ఇప్పుడు మనకి ఇది పెట్టుకోవాలండి. ప్రిన్స్ కటింగ్ అండి నేను చేసేది, ఇక్కడ డాట్స్ వేయట్లేదు. అందుకే మనకు షోల్డర్ కానుంచి ఎంత లెంత్ వస్తుందో అంతవరకు 10 తీసుకోవాలి. తర్వాతకి ఇక్కడ ఉక్స్ పట్టు ఉంటుంది కదా, అక్కడ 3.5 తీసుకోవాలి. కిందికి వచ్చే వరకు 3 తీసుకోవాలి. చూస్తున్నారా, 3 తీసుకోవాలి. ఇక్కడ ఏమంటారు, డాట్కి మనం ఎంత గ్యాప్ తీసుకోవాలో ఇక చూసారా, 3.5. డాట్కి మనం ఎంత తీసుకోవాలంటే 1.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1.5 ఇంచెస్ తీసుకున్నా చూడండి, 1.5 ఇంచెస్ తీసుకున్నా. అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలుపుతూ మనకు ఆ సంఖ దగ్గర ఇట్లా క్రాస్గా తీసేయాలి. ఇట్లా క్రాస్గా తీసేస్తే మనకి ఫ్రిన్స్ కటింగ్ అనేది వస్తుందండి. చూడండి ఎలా వస్తుందో, మనకి ఇట్లా కలిపేస్తే ఫ్రిన్స్ కటింగ్ వస్తుంది. తర్వాతకి ఇంతే అండి ఫ్రిన్స్ కటింగ్, విజే. ఇంకా తర్వాతకి ఇది మనం కట్ చేసుకొని కుట్టుకోవాలండి. ఇంతకు మించి ఏం లేదు. తర్వాతకి ఇంకొక జాయింట్ వేస్తున్నా, జాయింట్ ఎంత పడుతుందో, ఇంకా మనకి చీరలో వచ్చే బ్లౌజ్ పీస్ ఇట్లా పరుచుకొని మనకి ఎంత జాయింట్లు పడుతుందో అని చూసుకొని ఇలా కట్ చేసుకున్నా. నాకైతే చాలానే హ్యాండ్స్కి అయితే చాలానే జాయింట్ పడుతుంది. ఇక్కడేమో క్లాత్ చిన్నగా ఉంది, అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేస్తున్నా అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే
కొంచెం క్లాత్ పెద్దగా ఉండేదే తీసుకోండి. ఎందుకంటే ఇది బోట్ నెక్ కదా, బోట్ నెక్ అన్నప్పుడు వెనకాల ముందు ఒకే ఈక్వల్గా వస్తుంది. కాబట్టి ఇక్కడ నాకైతే ముందు జాయింట్ పడుతుంది చూసారా, నేను ముందే కదా జాయింట్ పడేది, ఏం కాదని ఇంకా జాయింట్ వేసుకున్నా అండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. వీడియోనైతే మీకు అర్థమయ్యేలా చెప్తున్నా అని అనుకుంటున్నా. కొంచెం నిమ్మలంగా నిదానంగా చూడండి, చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ముందర ఏం చేస్తున్నా అంటే ఇట్లా జాయింట్ పడుతుంది అన్నా కదా, అది ముందల సైడ్ అండి. క్రాస్ బెల్ట్ వేసుకుంటామా అట్లా పడుతుంది. కాకపోతే మనం క్రాస్ బెల్ట్ లాగా ఏం కట్ చేయలేదు, ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గానే కట్ చేసాం కాబట్టి ఇంకా ఈక్వల్గానే వెళ్ళిపోతుంది. స్ట్రైట్గా వేసుకోవాలి. ఇంక ఇవన్నీ వేసి మనం ఒక్క పీస్ కూడా మిస్ చేయొద్దండి. ఇంక ఇట్లా వేసి అన్నీ ఒక దగ్గర కట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఏం చూపిస్తా అంటే ఏమంటారు, మనకి క్యాన్వాస్ పేపర్ మీద డిజైన్ ఎలా డ్రా చేసుకోవాలనో తెలియదు కదా చాలామందికి. అయితే ఇక్కడ ఫస్ట్ అయితే ఒక లైన్, మనకు డిజైన్కి తగ్గ ఒక క్యాన్వాస్ పేపర్ తీసుకొని ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ లైన్ గీసుకోవాలి. తర్వాతకి ఒక 1/2 ఇంచ్ లైన్ వేసుకోవాలి. ఇక్కడ నాకు స్కేల్ లేదు కాబట్టి ప్యాడ్తో కొడుతున్నా. తర్వాతకి మనకు నెక్ డ్రా ఎంత, మన నెక్ సైజ్ ఎంత ఉందో అంత 1 ఇంచ్ ఒకటి వేసుకోవాలి. తర్వాతకి మనకు నెక్ది ఎంత ఉందో అంత 3 ఉంది కదా మనకి నెక్, ఇక్కడ 3 లైన్ వేసుకోవాలి. ఇంకా తర్వాతకి 1/2 ఇంచ్ పెట్టి మనకు డిజైన్ కావాలి కదా, 1/2 ఇంచ్ పెట్టి ఇట్లా లైన్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ కౌంట్ చేసుకుంటే 5 వస్తాయి. అట్లా 1/2 ఇంచ్ పెట్టుకుంటూ పోవాలి. ఇక్కడ ఫస్ట్ అయితే అక్కడ రౌండ్ తీసుకోవాలండి. రౌండ్ తీసుకొని నెక్ దగ్గర కింద 1/2 ఇంచ్ ఇట్లా పెట్టుకుంటూ పోవాలి. పెట్టుకుంటూ పోతే మీకు నెక్కు ఏమంటే డిజైన్కి సరిపోయేంత వాల్యూమ్ వస్తుంది. ఇక్కడ రౌండ్ తీసుకున్న దగ్గర మీకు కనిపించట్లేదు, అక్కడ రౌండ్ తీసుకున్న దగ్గర అక్కడ నుంచే కౌంట్ చేయాలి. మనం బాక్స్లో కొట్టిన అక్కడ నుంచి కౌంట్ చేయొద్దు, ఆ రౌండ్ దగ్గర నుంచి కౌంట్ చేసి ఇట్లా మనం ఇప్పుడు 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఆ లైన్ని కలిపేయాలి. కలిపేసి మళ్ళీ ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది కచ్చకలాగా కొంచెం సైడ్కు ఉండాలండి, ఉంటేనే కొంచెం మనకి బెనిఫిట్. ఎందుకంటే ఈ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్లో కలిపే డిజైన్ వస్తుంది మనకి. ఇప్పుడు నేను గీసే థర్డ్ లైన్లోనేమో అది కొంచెం కచ్చకలాగా సైడ్కి ఉండాలి. అయితే అందుకే దానికోసం ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలి. 1 ఇంచ్కి మించి ఎక్కువ పెట్టుకుంటే మరీ ఎక్కువ అయిపోతుంది బ్లౌజ్లో. అందుకే 1 ఇంచ్ చాలు. ఇంకా 1/2 ఇంచ్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. 1 ఇంచ్ చాలండి. తర్వాతకి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 3.5 నెక్ తీసుకుంటున్నా. ఇక్కడ 3.5 నెక్ తీసుకొని, అంటే మనకి లైన్ ఏమంటారు బ్లౌజ్కు మొత్తం 12.5 వచ్చింది నెక్. ఇక్కడ సపరేట్ ఉంటుంది కదా బోట్ నెక్ అన్నప్పుడు, ఈ షోల్డర్ దగ్గర కొంచెం చిన్నగా వచ్చి తర్వాతకి పెద్దగా వస్తుంది కదా. నేను నెక్ ఎలా డ్రా చేస్తున్నా చూడండి. ఇక్కడైతే ఇలాంటిది ఒక బాటిల్ లాంటిది తీసుకోవాలి. మనకి ఎంత లోతు కావాలనుకుంటున్నాం, కట్ వర్క్ లాంటి డిజైన్ నేను సెలెక్ట్ చేసుకుంది. అందుకే ఆ లైన్కి అట్లా సెట్ చేసుకుంటా పోతున్నా. మీరు అలా గీసుకోవాలి. మనకి ఎంత కట్ వర్క్ కావాలో అంత కట్ వర్క్, డిజైన్ని బట్టి కట్ వర్క్కి సైజ్ పెట్టుకోవాలండి. నేను ఇక్కడేమో ఈ పెద్ద తీసుకున్న క్యాప్, మన బాటిల్ మూతది ఉంటుంది కదా, అది కూడా పెట్టవచ్చు. అంటే అది కట్ వర్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే పెట్టవచ్చు. నేను సింగిల్గా ఏమంటే చిన్న కట్ వర్క్ సైజే కాబట్టి నేను చిన్నగా తీసుకున్నా. ఇక్కడ డబల్ లైన్లు ఉండొచ్చు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు పైనుంచి తీసుకుంటూ వస్తే మీకు ఆ 2 లైన్లోనే, థర్డ్ లైన్లో పెట్టకుండా ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఉందో ఆ సెకండ్ లైన్లోనే పెట్టుకొని డ్రా చేసుకోవాలండి. మీకు అలా అయితేనే అర్థమవుతుంది. వేసుకున్న దాన్ని నిమ్మలంగా అసలు ఎటు పోకుండా పిన్స్ పెట్టుకోండి. మాకంటే కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను ఏ పిన్స్ పెట్టలేదు. ప్రాక్టీస్ లేని వాళ్ళు పిన్స్ పెట్టి ఎలా ఉందో అలా కట్ చేసుకుంటూ రావండి. వస్తే మీకు ఆటోమేటిక్గా డిజైన్ వస్తుంది. చూడండి, మీకు డిజైన్ అర్థమైపోతుంది. ఇక్కడ కూడా కట్ చేసేయాలి. ఇంకా మనం థర్డ్ లైన్ ఉందిగా, ఆ థర్డ్ లైన్ కూడా కట్ చేసుకుంటే మనకు నెక్ డిజైన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద ఇక్కడ ఈ పేపర్కి సెంటర్ కాట్ పెట్టుకోవాలి. లైనింగ్కి సెంటర్ కాట్ పెట్టుకొని ఇట్లా లైనింగ్ వేసేసి ఇట్లా రఫ్ ఐరన్ బాక్స్తోనే చేయాలండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మనకి క్యాన్వాస్ పేపరు ఒక సైడ్ షైనింగ్ ఉంటుంది, ఒక సైడ్ లైట్ షైనింగ్ ఉండదు. అయితే షైనింగ్ ఉండేదేమో లోపల సైడ్ పెట్టాలి, షైనింగ్ లేనిదేమో ఇట్లా బయట సైడ్ పెట్టాలి. ఎందుకంటే షైనింగ్ ఉండేది బయట సైడ్ పెడితే ఏమంటారు ఐరన్ బాక్స్కి అంటుకోబోతుంది. అందుకే అట్లా లోపలికి పెట్టి ఐరన్ చేయాలి. ఇక్కడనేమో నేను ఫ్రంట్ నెక్కు తీస్తున్నా అండి.
యాజ్ యూజువల్‌గా అయితే ఇది పైన ఒక లైను, తర్వాతకి ఒక లైను హాఫ్ ఇంచ్ లైన్‌లు వేసుకొని, ఇది విజీ అండి, ముందలకి ఏం డిజైన్‌లు పెడతలేము కాబట్టి నెక్ 3.5 ఉంది కాబట్టి 3.5 లైన్ వేసుకున్నా. లైన్ వేసుకొని ఇంకా హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ పక్కకు డ్రా చేసుకున్నా. ఇంకా రౌండ్ గీసుకున్నా. ఇది సింపుల్‌గానే కట్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు నెక్ ముందల కూడా డిజైన్ ఉందంటే డిజైన్ సేమ్ ఇట్లనే, కాకపోతే డిజైన్ ఒకటే మారుతుంది అంతే. ఇట్లా సైడ్లు కట్ చేసుకుంటే అయిపోతుంది. మనకు ఫ్రంట్ నెక్ కూడా రెడీ అయిపోతుంది. చూడండి మీరే, ఫ్రంట్ నెక్ కూడా అయ్యింది. దీన్ని కూడా ఇట్లా ఐరన్ చేసేసుకుంటే అయిపోతుంది. ఐరన్ చేసుకొని వెంటనే కదపొద్దండి, కదిపితే అది ఊడిపోతుంది. ఇంతవరకు వీడియోని చూసిర్రు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే అర్థం కాలేదని కామెంట్ చేయండి. మళ్ళీ నేను కొంచెం క్లారిటీగా చెప్పేలా చూస్తా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ అండి.